నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గాంధీనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శివబాలాజీ సూపర్ బజార్ ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సూపర్ బజార్ లో నిత్యావసర వస్తువుల కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడారు. సూపర్ బజార్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సూపర్ బజార్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. సూపర్ బజార్ ప్రొప్రైటర్ విక్రమ్ సంతోష్ ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజలకి నాణ్యమైన వస్తువుల్ని సరసమైన ధరలకి అందిస్తామని చెప్పారు. నాగు గారి ఆధ్వర్యంలో వాళ్ళ కుమారులు అలాగే వాళ్ళ సోదరుడు విక్రమ్ మోహన్ ఆధ్వర్యంలో శివబాలాజీ సూపర్ మార్కెట్ని గాంధీనగర్లో మరి ఇక్కడ పెద్దలు ఉదయభాను గారు కానీ అలాగే కోకన్ సత్యం గారు కానీ అలాగే స్థానిక శాసనసభ్యుడిగా నన్ను కానీ అలాగే మా సోదరుడు మరి దర్శివాసు ఇంకా అందరినీ కూడా పిలిచి ఓపెన్ చేయబట్టు సంతోషం. ఖచ్చితంగా ఈ వ్యాపారం నిత్యావసర సరుకులు ఎప్పుడు కూడా అందరికీ కావాల్సిందే కాబట్టి రాబోయే రోజుల్లో నాణ్యమైన నిత్యావసరాలు సరసమైన ధరలకు ఇచ్చి మంచి పేరు తెచ్చుకొని అందరిలో మంచి మన్నలు పొందాలని ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి మన విజయ్ కుమార్ గారు కూడా ఈ చేతుల మీదుగా జరిగింది. అందరూ సహకరిస్తాం. అందరూ సహకారంతో ఈ షాపు నిత్యం కూడా బాగుండాలని వ్యాపార పరంగా అన్ని రకాల పురోగతిలో ఉండాలని కోరుకుంటున్నాం. నాకు విక్రమ్ బ్రదర్స్ విక్రమ్ మోహను అలానే నాగు వీరిద్దరు కూడా మొట్టమొదటి నుంచి గాంధీనగర్లో ప్రముఖ వ్యాపారస్తులుగా స్థిరపడి ఉన్నారు. ఈరోజు నిత్యావసర వస్తువులు వినియోగదారులకి నాణ్యమైన మంచి సరుకులు ఇవ్వాలనే ఒక మంచి భావంతో ఈరోజు ఒక మినీ సూపర్ బజార్ని ఏర్పాటు చేయడం ఎంతైనా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త కోగన్ సత్య గారు, స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా గారు, ఇంకా పెద్దలందరూ కూడా చాలామంది వ్యాపారస్తులు నాయకులు చాలామంది కూడా చేశారు. మరి విక్రమ్ బ్రదర్స్ నాగు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వ్యాపార సంస్థ దినదినాభివృద్ధి చెందాలని విజయవాడ ప్రాంతంలో గాంధీనగర్లో మరి వినియోగదారులందరూ కూడా మంచి నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. అలానే వారి అందరిలో మంచి నాణ్యమైన ఆహార పదార్థాలను మాకు అందిస్తామని చెప్పి ఒక సంతృప్తిని కలగజేసేలాగా ఇంకా వ్యాపార సంస్థని దినదినాభివృద్ధి చెందాలని చెప్పి మీ మనసారా కోరుకుంటూ వారి విక్రమ్ బ్రదర్స్ అంటే ఒకటి బ్రదర్స్ ఇక్కడ నిత్యావసర షాప్ పెట్టు అందరూ మీ అందరి సహాయ సహకారాలతోటి షాపు విజయవంతంగా నడవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని విచ్చేసి నాలుగు గారిది వాళ్ళ ఓపెనింగ్ అది ఉదయభాను గారు మాజీ వైపు ఉదయభాను గారు అట్లానే మా బోండా ఉమామేశ్వర గారు అందరూ కూడా విచ్చేట్టు వచ్చారు. అభిష్టం అట్లాంటి కార్యక్రమాన్ని విచ్చేసినందుకు కూడా ధన్యవాదాలు. బ్రదర్స్ అని మేము విజయవాడలో గత 40 సంవత్సరాల నుంచి అనేక వ్యాపారాలు చేస్తూ ఇప్పుడు ప్రజలకి నాణ్యమైన సరసమైన ధరలకు డోర్ డెలివరీతో ఇవ్వటానికి మేము నిశ్చయించుకున్నాము. మాకు ప్రజలతో బాగా సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాన్ని ఇంకా కొద్దిగా పెంపొందించుకుంటాకి ప్రజల మన్ననలు పొందటానికి మేము నాణ్యమైన సరుకు సరసమైన ధరలకి ఇంటికి గృహానికి ఏది అవసరం వచ్చినా వాళ్ళు రెండవ తాట లేకుండా చక్కగా అన్నీ మేము యాప్ కూడా పెడుతున్నాము. ఆ యాప్లో పెట్టినా మేము ఇంటికి అరగంటలో తీసుకెళ్ళే బాధ్యత మాది. తీసుకెళ్ళిన తర్వాతే డోర్ డెలివరీ డబ్బులు కానీ ముందు డబ్బులు కట్టించుకుంటూ నాటే ఉండవు. ప్రజల మనలో ఏ విధంగా చూడగలనేదే మా తాపత్రయం. ఈ వ్యాపారాన్ని 10 ఇంతలు అభివృద్ధి పడతారని ఆకాంక్షతో మీ సహకారం. విజయవాడ నగరంలో వ్యాపార వాణిజ్యాల కూటమి విజయవాడ నగరం. ఈ విజయవాడ నగరంలో విక్రమ్ బ్రదర్స్ అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ విజయవాడ నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా ముందుకు సాగుతున్నారు. నేడు సూపర్ మార్కెట్ను ఏర్పాటు చేసి శివబాలాజీ పేరుతో
ఇంటికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులతో పాటు ఫ్యాన్సీ ఐటము ఇతరితర ఐటమ్స్ అన్నీ కూడా విజయవాడ నడిబొడ్డైనటువంటి గాంధీనగర్లో పెద్ద ఎత్తున ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ శివబాలాజీ సూపర్ బజార్లో అన్ని రకాలైనటువంటి సరుకులు బాగు చేసి నాణ్యతతో కూడినటువంటి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి వెంటనే వంటల్లో చేసుకునేటువంటి మంచి అవకాశాన్ని కల్పించేటువంటి విధంగా 25 మంది పైబడి వర్కర్స్ని పెట్టి అన్ని వస్తువులని బాగు చేసి ప్యాక్ చేసి సరసమైనటువంటి ధరలు అంటే హోల్సేల్ రేట్లకే ఏదో విజయవాడ వంటల్లోనే దొరుకుతాయి హోల్సేల్ మార్కెట్లో లేదంటే పెద్ద షాపుల్లో దొరుకుతాయి అనే నాణ్యండి దూరం చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి సామాన్య కుటుంబాలకు కూడా సూపర్ బజార్. వక్ఫ్ బోర్డు కమిటీని రద్దు చేయాలని, వక్ఫ్ బోర్డు భూముల్ని సిపిఐ చేత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు అధికారుల్ని ప్రక్షాళన చేయాలని తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షేక్ జలీల్ మాట్లాడారు. అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూములపై సిపిఐ చేత విచారణ చేసి అన్యాక్రాంత భూములని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకి పంచాలని చెప్పారు. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఎన్నికలు నిర్వహించాలని 245 మంది ముత్తవల్లీలు కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారని, అయినప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం వక్ఫ్ బోర్డు రాష్ట్ర అధ్యక్షుడిని పట్టించుకోవటం లేదని, ఇది శోచనీయమని తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న పేద ముస్లిం మహిళలకి విజయవాడ నగరంలో సర్వే నంబర్ 63/600లో ఉన్న గాలిబ్ షాహీద్ దర్గా భూముల్ని ఇవ్వాలని తెలియజేశారు. నిబద్ధం విరోధం వక్ఫ్ బోర్డులో ఉన్న అన్య మతస్థుల్ని వెంటనే తీసివేయాలని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన వక్ఫ్ బోర్డు కమిటీ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని. ఎందుకు రద్దు చేయాలంటే వక్ఫ్ బోర్డులో 245 మంది ముతవల్లీలు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 245 మంది అధ్యక్ష కార్యదర్శులు కానీ ముతవల్లీలు కానీ ఏకగ్రీవంగా కానీ ఎలక్షన్ ద్వారా ఎన్నిక జరిపి వక్ఫ్ బోర్డు చైర్మన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అది వక్ఫ్ బోర్డు చట్టం. వక్ఫ్ బోర్డు చట్టంలో ట్రిబ్యునల్ కమిషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో 77,000 ఎకరాలు భూములు ఉన్నాయి. రాష్ట్రంలో 40,000 ఎకరాలు భూములు అన్యోమతస్తుల చేతుల్లో అన్యోక్రాంతమైపోయి వాళ్ళ స్వాధీనంలో ఉన్నారు. వక్ఫ్ బోర్డుకి ఈ రాష్ట్రంలో 13,400 మసీదులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఓటర్లుగా ఎంతమంది ఉన్నారయ్యా అంటే 245 మంది ఓటర్లుగా ఉన్నారు. ఈ భూములన్నీ కూడా ఇటు విచ్చాపురం నుంచి అటు తడ వరకు పలమనేరు వరకు ఇటు కోదాడ వరకు కూడా ఈ భూములన్నీ కూడా వక్ఫ్ బోర్డు స్వాధీనంలో ఎవరైతే అధికారులు ఉన్నారో అదేవిధంగా ఎన్నుకోబడ సభ్యులైతే ఉంటారో వీళ్ళంతా కూడా లంచాలకు అలవాట్లు పడి అధికార దుర్వినియోగం చేస్తూ గత ప్రభుత్వంలో చేసిన తప్పు మరి ఇదే ప్రభుత్వం కూడా చేస్తూ ఉన్నది. ఎన్నికలు నిర్వహించకుండా వక్ఫ్ బోర్డు కమిటీ వేయటం అనేది అది భావ్యం కాదు, రాజ్యాంగానికి విరుద్ధం. అందుకనే హైకోర్టులో దాదాపుగా 10 కేసులు పడ్డాయి. మరి రాష్ట్ర విభజన జరిగినాక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 52% ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణలో 48% వాటా డివిజన్ కూడా జరగల. మరి 6 నెలలైంది ఈ ప్రభుత్వానికి, 6 నెలలు ఇచ్చాం కాలం. మైనార్టీ కార్పొరేషన్ నిధులు కానీ ఉర్దూ అకాడమీకి నిధులు కానీ మరి ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగినాక గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా హజ్ హౌస్ నిర్మాణం జరగల. ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఫత్వా జారీ చేయడానికి ఒక జుమా మసీదు ఉండిద్ది. జుమా మసీదుకు 100 ఎకరాల స్థలాన్ని కేటాయించండి అని మేము రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి చెప్పాం, ఈ ప్రభుత్వానికి కూడా చెప్పాం. ముస్లిం పర్సనల్ లాగానే గత ప్రభుత్వంలో కార్పొరేటర్ గా తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని, 52 డివిజన్లో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక డివిజన్లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని,
త్వరలో డివిజన్ ని మోడల్ డివిజన్ గా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర 52వ డివిజన్లో పర్యటించారు. డివిజన్ సమస్యల్ని స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి చంటి వివరించారు. 15 రోజుల్లోగా పరిష్కరించి తనకు రిపోర్టు చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మీ సమస్యల్ని తనకు తెలియజేస్తే సత్వరం చర్యలు తీసుకుంటామని కమిషనర్ కార్పొరేటర్ కి చెప్పారు. ఈ సందర్భంగా ఉమ్మడి చంటి మాట్లాడారు. తాను కార్పొరేటర్ గా గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డానని, డివిజన్ లో ఒక అభివృద్ధి పని కూడా జరగలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. డివిజన్ లోని సమస్యల్ని కమిషనర్ కి చెప్పడం జరిగిందని, పర్యటనలో స్వయంగా కమిషనర్ సమస్యల్ని తెలుసుకున్నారని, త్వరితగతిన సమస్యలకి పరిష్కారం చేస్తానని అన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నా ప్రజలకి నేను న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కనుక మరి కమిషనర్ గారిని అడగడం జరిగింది. ఆయన కూడా మరి వచ్చి ఈ సమస్యలన్నింటినీ కూడా మరి ఈఈలకి, ఏఈలకి, డిఈలకి వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్పారు. ఏదైనా 15 రోజుల్లో పనులన్నీ పూర్తి అవ్వాలి, పనులు పూర్తి చేసి నాకు ఏ సంగతి చెప్పండి అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళ కొండ ప్రాంతంలో నేను పుట్టక ముందు ఉన్న సమస్య ఉప్పరవా కొండ ప్రాంతంలో ఉంది. ఆ సమస్యను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ సమస్య, అలాగే మెట్ల సమస్య, అట్లా కాలువల సమస్య, ఇక్కడ 600 గజాలు ఒకటి, ఒక 1000 గజాలు ఒకటి ఖాళీ స్థలాలు ఉన్నాయి. వాటిని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఒకటేమో మరి కమ్యూనిటీ హాల్గా, ఇంకోటేమో పార్కింగ్గా బళ్ళు కొండ మీద ఉన్నాయి. కొండ మీద నివాసం ఉండే వాళ్ళ బళ్ళు కింద పెడుతున్నారు. ఆ బళ్ళు కూడా ఇక్కడ పార్కింగ్ పెడితే బాగుంటుందని నేను చెప్తే అట్లాగే చేద్దామని చెప్పడం జరిగింది. అట్లాగే డ్రిల్స్, ఎక్కడైతే కాలువల మీద డ్రిల్స్ లేవో ఆ డ్రిల్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్లీగా చేయాలని ఆదేశించడం జరిగింది కమిషనర్ గారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ సమస్యలు ఎక్కువ, కొండ ప్రాంత ప్రజలు ఎక్కువ, కొండ ఎక్కువ. 52వ డివిజన్ అంటేనే మొత్తం కొండ. ఈ కొండ ప్రాంత ప్రజలకి నేను న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కనుక, గత 5 ఏళ్ళలో నాకు ₹1 పని జరగలేదు కనుక కూడా మరి ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందని మరి కమిషనర్ గారు అంటే ఆయన రావడం జరిగింది. మరి చక్క పనులు కూడా అయితే అని ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కూడా జరుగుతాయి. ఆయన కూడా ఆదేశాలు అలాగే ఉన్నాయి కనుక మరి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అన్నారు, చెప్పాను, ఆయన దృష్టికి తీసుకెళ్ళాను. ఏదున్నా సరే వెళ్ళి ఆ సమస్యని ఒక ఫోటోల రూపంగా పెడితే మొత్తం సమస్యను పరిష్కరిస్తానని, ఈ డివిజన్ని ఒక మోడల్ డివిజన్గా తయారు చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. నా ప్రజల అదృష్టం, నా అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. మరి ఎందుకంటే నేను 5 ఏళ్ళు కూడా మీకు తెలుసు, నేను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాను. మరి గత ప్రభుత్వంలో మరి నిజాయితీగా నిలబడి మరి ఈరోజు మరి ఈ పనులకి శ్రీకారం చుట్టుపోతూ ఉన్నాం. అభివృద్ధి పదంలో నడిపిస్తాం. మోడల్ డివిజన్గా తీర్చిదిద్దే కార్యక్రమంలో మరి ఎంపీ గారిని కానివ్వండి, ఎమ్మెల్యే గారిని కానివ్వండి, వారి సహకారంతో మరి డివిజన్ని మోడల్ డివిజన్గా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. తూర్పు నియోజకవర్గ కొండ ప్రాంత ప్రజలని కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని, బూటకపు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని సిపిఎం పశ్చిమ నియోజకవర్గ కార్యదర్శి సత్యబాబు ఆరోపించారు. నియోజకవర్గంలోని 3 ప్రాంతాల్లో ప్రజలకి సమాచారం ఇవ్వకుండా నిర్వహించారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ సదస్సుల్ని సచివాలయ స్థాయిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేబర్ కాలనీ గ్రౌండ్ లో కాలేజీ ఏర్పాటు చేయాలని, కొండ ప్రాంతాల్లో 100 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని తెలిపారు. నియోజకవర్గంలో 4 లక్షల మంది జనాభా ఉంటే సరైన వైద్యం అందటం లేదని ఆయన ఆరోపించారు. వెంటనే 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని, వరద నష్ట ప్రాంతాలలో బాధితులకి ఇంకా పరిహారం అందలేదని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను పెంచమని ఎన్నికల్లో హామీ ఇచ్చి 5 నెలల్లోనే 15,000 కోట్ల భారం ప్రజలపై మోపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నగర సిపిఎం 23వ మహాసభలు నిన్న జయప్రదంగా నిర్వహించడం జరిగింది. ఈ పశ్చిమ నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని సిపిఎం మహాసభలో చర్చించాం. అనేక ప్రజా సమస్యలు ఈ పశ్చిమ నగరంలో ప్రభుత్వాలు మారుతున్నా, పరిపాలకులు మారుతున్నా కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ముఖ్యంగా 12 డివిజన్లో ఉన్నటువంటి కొండ ప్రాంతాల పట్టాల రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మాటలు చెప్పారు, వాగ్దానం చేశారు, మోసం చేశారు. అంటే మోసం చేయడం పరిపాటిగా ఈరోజు ప్రభుత్వాలకు మారిపోయింది. కొండ ప్రాంత ప్రజల్ని వంచడమే పరిపాలకుల యొక్క పని విధానంగా నేడు నడుస్తుంది. గత వారం రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెవెన్యూ సదస్సులు ఒక ప్రచార ఆర్భాటంగా నడుస్తున్నాయి తప్ప ఈ పట్టాలు రిజిస్ట్రేషన్లు సంబంధించి కానీ, ప్రభుత్వం ప్రకటించిన 2 సెంట్ల ఇళ్ల స్థలాలు పేదలకు ఇస్తామని హామీని కానీ, అలాగే గత 7 ఏళ్లుగా టిట్కో లబ్ధిదారులు డబ్బులు చెల్లించి అప్పులు చేసి వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటే
వాళ్ళ ఇళ్ల విషయాన్ని పరిష్కారం చేసే విషయంలో కానీ ఈ రెవెన్యూ సదస్సులో ఎక్కడ కూడా మరి ప్రజలకి పాత్ర లేకుండా చేస్తున్నారు. నిజంగా ఈ రెవెన్యూ సదస్సుల ఆధారంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే సచివాలయాల స్థాయిలోనే ఈ రెవెన్యూ సదస్సులని జరపాలి. ఆ విధంగా ప్రజలకి దగ్గరగా పాలన ఉండాలి. ఈ విధానం అనుసరించకుండా విజయవాడ పశ్చిమ నగరంలో కేవలం 3 చోట్ల మాత్రమే ఈ రెవెన్యూ సదస్సులని గుట్టు చప్పుడుగా ప్రజలెవరికి తెలియకుండా పెట్టడం, ఇది ఒక రకంగా ప్రజల్ని వంచడం, మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఈ మహాసభ సందర్భంగా ఈ రెవెన్యూ సదస్సులు పట్టాల రిజిస్ట్రేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.